దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకందరికీ తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. ఈ భాగంలో మనం చూచినట్లయితే మన దేవునికి నిరంతరము మన ఎడల వాత్సల్యము కలుగుచున్నది. ఆయన కృపచొప్పుననే మనమింకను క్షేమస్థితిని కలిగి ఉన్నాము. రోజులు, నెలలు, సంవత్సరము దయాకిరీటములు దేవుడు మనకు ధరింపచేస్తున్నాడు. ఆయన కృపలేనిదే మనము మంటికి మన్నుగా మారవలసిన వారము. ఎన్నోసార్లు అవిధేయులైన మనలను ప్రేమించి మనము నమ్మకస్తులము కాకపోయినా దేవుడు తన ఉచితమైన కృపచొప్పున గత సంవత్సరమంతా కాచి కాపాడి ఎన్నో ప్రమాదాల్లో దేవుడు మనలను తప్పిస్తూ వచ్చారు. బలహీనతల్లో బలపరుస్తూ వచ్చిన దేవుడు, మనకు మన కుటుంబాలకు క్షేమమిచ్చిన దేవుడు ఆయనే. గత సంవత్సరమంతా కాచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2024వ సంవత్సరాన్ని దేవుడు మనకు దయగా అనుగ్రహించారు. ఆయన కృపచొప్పున ఈ సంవత్సరమంతా మీ కుటుంబాలన్నీ సంతోషముగా, ఆనందంగా, ఆశీర్వాదకరముగా దేవునిలో మీరందరూ వర్ధిల్ల చేయబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. 2023వ సంవత్సరం అంతా కూడా మీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపరిచి మరొక సంవత్సరాన్ని మీరు మాకిచ్చారయ్యా. అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది మా ఎడల. ఎన్నో మారులు మేము బలహీనులుగా సరిగా నీ సన్నిధిలో గడపకపోయినా మీరు మమ్మలను ప్రేమించి మరొక సంవత్సరమును దయాకిరీటమును ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. దేవాని కృప చొప్పున మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరం అంతా సంతోషము, ఆనందము, ఆశీర్వాదము చేత వారు వారి కుటుంబాలు వర్ధిల్లునట్లుగా సహాయము చేయండి. ప్రతి వారిని నిండారులుగా దీవించి వారి చేతుల కష్టార్జితములు మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రత్యేకంగా దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న పరిచర్యలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. మా సబ్స్క్రైబర్స్ అందరినీ మీరు దీవించండి. ఎంతోమంది ప్రభువా ఈ మాటలు విని మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ మీరు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ కృపా సమాధానములు మా అందరికీ మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు నిజంగా గత కాలమంతా కాచి కాపాడి మనకు క్షేమం ఇచ్చారు. క్షేమం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనతలు ఆయనకే చెల్లునుగాక. మీరు ప్రతిరోజు ఈ వాక్యాలను వింటూ మీ ప్రోత్సాహాన్ని కామెంట్ల రూపంలో తెలియచేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.